వెల్కమ్ టు ఎస్వి ఛానల్. రసాయన ఎరువుల వాడకం ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం కింద రాష్ట్రం దీన్ని చేపడుతుంది. 2026లో మొదలయ్యే ఈ పథకం తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఎకరాలలో సహజ సాగును అమలు చేయనున్నారు. స్థానిక వాతావరణం, నేల స్వభావం వంటి పర్యావరణ అంశాల ఆధారంగా సహజ పద్ధతులు, పంట మార్పిడి వంటి వాటిని అనుసరిస్తారు. సేద్యం నిర్వహణ, దానికి దానికి అవసరమైన డ్రమ్ములు, ఇతర పరికరాల కొనుగోలు, పశువుల సంరక్షణ కోసం రైతులకు ఏటా రూ. 4,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. 2-3 గ్రామాలుండే ఒక్కో క్లస్టర్లో 125 ఎకరాల చొప్పున 480 క్లస్టర్లలో దీన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో క్లస్టర్లో 8 మంది చొప్పున రైతులను శిక్షణకు ఎంపిక చేయనున్నారు. వీరిలో స్వయం సహాయక సంఘాలకు చెందిన ఒక మహిళ రైతు ఉంటారు. 978 మంది రైతులను రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో వీరు శిక్షణ పొంది గ్రామాలలో మిగిలిన రైతులకు తర్ఫీదు ఇస్తారు. రైతుల సమన్వయం కోసం 500 మంది సాగు సహాయకులను నియమిస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు రైతుల పొలాలలో దాదాపు 200 నమూనా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా ఒక్కో క్లస్టర్కు 3 కేంద్రాలలో జీవన ఎరువులు, జీవ రసాయనాలు అందుబాటులో ఉంచుతారు. జీవామృతం, బీజామృతం వంటి ఉత్పత్తులను రైతులు తమ పొలాలలోని పశువుల ద్వారా లేదా జీవాధార వనరుల కేంద్రాల ద్వారా సమకూర్చుకోవాలి. సహజ సేద్యంలో పండిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సులభమైన ధృవీకరణ వ్యవస్థ, బ్రాండింగ్ను అందిస్తారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి మాట్లాడుతూ, జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి క్లస్టర్ల ఎంపిక పూర్తయింది. రైతులను ఎంపిక చేస్తున్నాం. రిసోర్స్ పర్సన్ల ఎంపిక అనంతరం శిక్షణ ప్రారంభిస్తాం అని తెలిపారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.